నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపైనే ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం గమనార్హం. అది కూడా కాంగ్రెస్ నేత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం కూడా గమనార్హం. ఇక ఇటీవల కేటీఆర్ హనుమకొండలో పర్యటించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా సీఎం రేవంత్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి ఇదే సమయంలో రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంలో ఎంతో మందిని బెదిరించి సొమ్ములు వసూలు చేశారని చెప్పారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో 2500 కోట్లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడారని, ఆయన పరువు ప్రతిష్టలు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేకపోవడంతో తెలంగాణలో దోచుకుంటున్నారని, ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లోని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురుదాడికి వచ్చింది. అయితే అంతటితో ఆగకుండా బత్తిన శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నాయకుడు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే రాష్ట్ర డీజీపీ సూచనల మేరకు ఈ కేసును నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.